ఓం నమ శివాయ. వాగర్ధ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నమస్కారం, నేను మీ సుధీర్ బాబు, అమర్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం జూలై 12వ తారీఖున కుజుడి యొక్క మార్పు ఏ రాశుల వారికి రాజయోగాన్ని, అఖండ విజయాన్ని, విపరీతమైన యోగాన్ని ప్రసాదించబోతుందో వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా జూలై 12వ తారీఖున అంటే జూలై 12th ఈ కుజుడి యొక్క మార్పు చాలా ముఖ్యమైన పరిణామాలకి దారి తీయబోతుంది. అది ఏ విధంగా అంటే, ముఖ్యంగా ఈ కుజుడి యొక్క మార్పు వృషభ రాశిలో తన సంచారాన్ని ప్రారంభించబోతున్నాడు. అంటే వృషభ రాశిలో అంటే ప్రెసెంట్ ఆల్రెడీ వృషభ రాశిలో గురువు గారు సంచరిస్తున్నారు. ఇప్పుడు గురువు గారితో కుజుడు గారు వృషభ రాశిలోకి ప్రవేశించి గురుమంగళ యోగాన్ని వివిధ రాశుల వారికి ప్రసాదించబోతున్నారు. ఈ గురుమంగళ యోగం యొక్క సత్ఫలితాలను అందుకోబోతున్న రాశులను మనము తెలుసుకుందాం. మీకు మన ముందు వీడియోస్లో చెప్పుకున్నాను, కుజుడి యొక్క మార్పు 3, 6, 11 అదేవిధంగా 10వ స్థానంలో ఎప్పుడైతే సంచారం జరుగుతుందో ఆ రాశుల వారికి విపరీతమైన సంపదలను, ఐశ్వర్యాన్ని, అఖండ రాజయోగాన్ని, అదేవిధంగా విజయాలని ప్రాప్తింపజేయడానికి కుజుడు తన గోచారంలో సంసిద్ధం అవుతాడు. ఆ విధంగా చూస్తున్నప్పుడు ఈ కుజుడి యొక్క మార్పుతో రాజయోగాన్ని అందుకోపోతున్న రాశులను మనము ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా కర్కాటక రాశి. కర్కాటక రాశికి కుజుడు ఏకాదశ స్థానంలో తన యొక్క సంచారాన్ని జరపబోతున్నాడు. ఆల్రెడీ కర్కాటక రాశి వారికి గురుబలం అద్భుతంగా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు కుజుడి యొక్క మార్పు కర్కాటక రాశి వారికి విపరీతమైన రాజయోగాన్ని, అఖండ ఐశ్వర్యాన్ని, సిరి సంపదలని ప్రాప్తింప చేయడానికి కుజుడు సంసిద్ధం అవుతున్నాడు. ఈ 45 రోజులు కుజుడి యొక్క మార్పు కర్కాటక రాశి వారికి అనేక విధములైన లాభములను పొందబోతున్నారు. కర్కాటక రాశి వారు తమ ఆరోగ్యం మెరుగుపడి మంచి వైద్య సదుపాయాలను పొంది తమ ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటారు. అదేవిధంగా కర్కాటక రాశిలో ఉన్న స్త్రీ పురుషులకి మంచి వివాహ ప్రయత్నాలు జరిగి వివాహం ముందుకు పోవటకు చాలా సంఘటనలు అనుకూలించబడతాయి. అదేవిధంగా రాజకీయ రంగంలో ఉన్న కర్కాటక రాశి వారు తమ పేరు ప్రతిష్టలను సమాజంలో విపరీతంగా పెంచుకోబడతారు. పార్టీలో తమ యొక్క గుర్తింపును అందరూ గుర్తు చేసుకుంటారు. అదేవిధంగా కర్కాటక రాశిలో రాజకీయ నాయకులకి మంచి పదవులు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అదేవిధంగా క్రీడా రంగంలో ఉన్న కర్కాటక రాశి వారు ఖచ్చితంగా తమ ప్రతిభను చూపి మంచి అవార్డులు, రివార్డులను సంపాదించబోతున్నారు. అదేవిధంగా కర్కాటక రాశిలో ఉన్న విద్యార్థులు మంచి విద్యాలయాల్లో చేరి మంచి విద్యను అభ్యసించి తమ ప్రతిభా పాఠవాలను చూపబోతున్నారు. అదేవిధంగా వ్యాపార రంగంలో, వాణిజ్య రంగంలో ఉన్న కర్కాటక రాశి పురుషులు అద్భుతమైన లాభాలను గడించబోతున్నారు. అదేవిధంగా ఉద్యోగ రంగంలో ఉన్న కర్కాటక రాశి వారు ప్రమోషన్స్, హైక్స్ మరియు రికగ్నిషన్ తమ కంపెనీలో పొందబోతున్నారు. ఈ విధంగా కర్కాటక రాశి వారు ఒక 45 రోజుల నుంచి 50 రోజుల పాటు మంచి అద్భుతమైన సమయాన్ని, రాజయోగాన్ని, అఖండ విజయాన్ని పొందబోతున్నారు. తదుపరి కుజుడి యొక్క సంచారం చేత అఖండ విజయాన్ని మరియు విపరీతమైన రాజయోగాన్ని పొందబోతున్న రాశి ధనుస్సు రాశి. ఎందుకంటే ధనుస్సు రాశికి
షష్టమ స్థానం అంటే 6వ స్థానంలో కుజుడు తన సంచారాన్ని జరపబోతున్నాడు. సో, ఈ విధంగా చూస్తున్నప్పుడు ధనుస్సు రాశి వారికి ఆల్రెడీ షష్టమంలో గురువు అంత మంచి ఫలితాలను ఇవ్వడం లేదు. అయినప్పటికీ షష్టమ స్థానంలో కుజుడి యొక్క సంచారం ఈ గురుబంధల యోగం చేత ధనుస్సు రాశి వారికి తాత్కాలికంగా ఈ 45 రోజులు అద్భుతమైన రాజయోగాన్ని, మంచి విజయాలను, అదేవిధంగా సిరి సంపదలను పొందబోవు సూచనలు పుష్కలంగా గోచరిస్తున్నాయి. ఎందుకంటే ధనుస్సు రాశి వారికి కూడా కుజుడు తమ 6వ స్థానంలో శక్తి రోగ స్థానం. అంటే తమ ఈ 45 రోజులు తమ శత్రువులను జయించడము, రోగములను జయించడము, అదేవిధంగా అప్పుల బాధ నుంచి విముక్తి పొందడము, ఈ విధంగా ధనుస్సు రాశి వారు చాలా కాలం తరువాత మంచి శుభపరిణామాలను ఎదుర్కొని తమ జీవితంలో ముందుకు పోవుదురు. అదేవిధంగా ఈ ధనుస్సు రాశిలో ఉన్న స్త్రీ పురుషులకు వివాహ ప్రయత్నాలు ముందుకు సాగి మంచి వివాహము జరుగుటకు అవకాశం కూడా కలదు. అదేవిధంగా ధనుస్సు రాశిలో ఉన్న వారికి సంతాన భాగ్యం లేని వారికి సంతానం కలుగు సూచనలు పుష్కలంగా గోచరిస్తున్నాయి. అదేవిధంగా ధనుస్సు రాశిలో ఉన్న రాజకీయ నాయకులు మంచి పేరును పొంది ఉన్నత పదవులకు తమ పేరును ప్రతిపాదించే విధంగా పార్టీ ఆ వ్యక్తులని ప్రోత్సహిస్తుంది. అదేవిధంగా ధనుస్సు రాశిలో ఉన్న వారు వృత్తి వ్యాపార విద్యా రంగంలో చాలా ముందుకు పయనించుటకు మంచి అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ధనుస్సు రాశిలో ఉన్న క్రీడాకారులు మంచి ఆట ప్రతిభను చూపి మంచి రివార్డులను పొందబోతున్నారు. అదేవిధంగా ధనుస్సు రాశిలో ఉన్న విద్యార్థులు తమ జీవితంలో మంచి విద్యను అభ్యసించి మంచి విద్యాలయాల్లో చేరి తమ ప్రతిభా పాఠవాలను చూపి అధ్యాపకులు, ఉపాధ్యాయులకు మన్ననలు పొందబోతున్నారు. ధనుస్సు రాశిలో ఉన్న వారికి తమ ఆరోగ్య విషయంలో పూర్వము అంతగా బాగలేనప్పటికీ ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడి మంచి మెడికేషన్ పొంది ఆరోగ్య స్థితిగతుల్లో మంచి మార్పులు సంభవించబోతూ ఉన్నాయి. సో, ఈ విధంగా చూసినప్పుడు ఈ తాత్కాలిక 45 రోజులు ధనుస్సు రాశి వారు మంచి రాజయోగాన్ని, అదేవిధంగా అఖండ విజయాన్ని పొందబోతున్నారు. తదుపరి కుజుడి యొక్క మార్పు గురుమంగళ యోగము చేత విపరీత రాజయోగాన్ని, అఖండ విజయాన్ని పొందబోతున్న రాశి మీనరాశి. వాస్తవంగా మీనరాశికి కుజుడు తృతీయ స్థానంలో అంటే 3వ స్థానంలో తమ యొక్క సంచారాన్ని ప్రారంభించబోతున్నాడు. సో, వాస్తవంగా మీనరాశికి ద్వాదశ రాశుల్లో అత్యంత దారుణ పరిస్థితులు అనుభవిస్తున్న రాశి మీనరాశి. ఎందుకంటే ఈ మీనరాశి వారు ఆల్రెడీ ఏలినాటి ఉన్నారు. అదేవిధంగా గురుడు తృతీయ స్థానంలో తమ బలం లేదు. రాహువు స్వస్థానంలో, అదేవిధంగా కేతు సప్తమ స్థానంలో, ఏ విధంగా చూసుకున్నప్పుడు కూడా మీనరాశి వారికి బాగాలేదు. కానీ కుజుడి యొక్క మార్పు తాత్కాలికంగా ఈ మీనరాశి వారికి ఈ 45 రోజులు మంచి విజయాన్ని, అఖండ విజయాన్ని, రాజయోగాన్ని ప్రసాదించబోతుంది. ఎందుకంటే మీనరాశి రాష్ట్రాధిపతి అయిన గురుడితోటి ఈ కుజుడు గారు సంయోగం చెందడం వలన తృతీయ స్థానం అవడం వలన ఖచ్చితంగా మీనరాశి వారికి ఈ రాబో 45 రోజులు మంచి సమయాన్ని మీరు ఎదురు చూడవచ్చు. పూర్వం ఆగిపోయిన పనులన్నీ కూడా ప్రారంభించుటకు మీనరాశి వారికి మంచి సమయం ఆసన్నమైంది. అదేవిధంగా మీనరాశి వారి ఆరోగ్యం కుదుటపడి మంచి ఆరోగ్యాన్ని పొందుటకు మంచి అవకాశం కలదు. అదేవిధంగా మీనరాశిలో ఉన్న స్త్రీ పురుషులకు వివాహ ప్రయత్నములు ప్రారంభమగును. అదేవిధంగా మీనరాశిలో ఉన్న రాజకీయ నాయకులు కానీ, క్రీడాకారులు కానీ, వ్యాపారవేత్తలు కానీ తమ వృత్తిలో కొంచెం ముందుకు పోవుటకు మంచి సమయం ఆసన్నమైంది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ కుజుడి యొక్క సంచారం 40 రోజులే అయినప్పటికీ, తాత్కాలికం అయినప్పటికీ ఈ కుజుడి యొక్క సంచారం చాలా వేగంగాను, అంటే ఇచ్చే ఫలితాలను
త్వరితగతిని ఇస్తాడు. ఎందుకంటే ఇప్పుడు గోచారంలో గురువు గారు గాని, శని గారు గాని, రాహువు గాని, కేతు గాని వీళ్ళు లాంగ్ టర్మ్ ప్లానెట్స్. వీళ్ళు తమ గోచారంలో ఫలితాలు ఇచ్చేటప్పుడు కొంచెం మందంగా, కొంచెం నిదానంగా ఇస్తారు. కానీ కుజుడు తమ ఫలితాలను చాలా ఫాస్ట్‌గా గోచారంలో తమ ఫలితాలను చాలా వేగంగా ఇస్తారనమాట. సో, తదుపరి కుజుడు యొక్క సంచారం ఏ రాశికి అనుకూలంగా ఉండబోతుంది? కుజుడు యొక్క సంచారం సింహరాశి వారికి కూడా 10వ స్థానంలో తమ సంచారాన్ని ప్రారంభించబోతున్నారు. సో, ఆ విధంగా సింహరాశి వారికి కూడా వృత్తి, వ్యాపార రంగాలలో మంచి విజయాన్ని అందుకోబోతున్నారు. కానీ వీరు కొంచెం కష్టపడవలసి ఉంటుంది. కానీ వీరికి అంతిమంగా విజయాన్ని సాధిస్తారు. అదేవిధంగా సింహరాశిలో ఉన్న స్త్రీ పురుషులు తమ జీవితంలో ముందుకు పోగలరు. అదేవిధంగా సింహరాశిలో ఉన్న రాజకీయ నాయకులకి మంచి అవకాశాలను అందుకునే సమయం ఆసన్నమైంది. సో, ఈ విధంగా సింహరాశిలో ఉన్న స్త్రీ పురుషులకు కూడా ఈ కుజుడి యొక్క సంచారం చాలా మంచి ఫలితాలను అందించబోతుంది. అదేవిధంగా సింహరాశిలో ఉన్న క్రీడాకారులు తమ ప్రతిభా పాఠవాలను చూపి మంచి అవార్డులు, రివార్డులను సాధించబోతున్నారు. ఈ విధంగా ఈ సింహరాశి వారికి కూడా కుజుడి యొక్క వృషభ రాశి యొక్క సంచారం గురుమంగళ యోగంతోటి మంచి ఫలితాలను అందించబడుతుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో, ఇదే విధంగా మరిన్ని మంచి వీడియోల కోసం మన అమర్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.